ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః తేషాం చతుర్ణాం మధ్యే జ్ఞానీ తత్వవిత్ తత్వవిత్వాత్ నిత్యయుక్తః భవతి ఏకభక్తిః. ఆ చతుర్ణాం అంటే ఆ నలుగురిలో జ్ఞాని తత్వము తెలిసినవాడు కాబట్టి, ఆత్మజ్ఞాని తత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, నా యొక్క యథార్థ స్వరూపాన్ని తెలిసినవాడు కాబట్టి, ఆ రకంగా ఉండడం చేత ఎప్పుడూ వాడు నాయందే స్థితుడై ఉంటాడు. ఏకభక్తుడై ఉన్నాడు కాబట్టి అన్యస్య భజనీయస్య అదర్శనాత్, వేరొక భజనీయం అంటే సేవించడం అనేది లేదు. ఏకభక్తుడై ఉన్నవాడు వాడు జ్ఞాని, వాడు నాకు నిత్య భక్తుడు అని చెప్పాడు. అతః చ ఏకభక్తి, ఇతర వస్తువుల యందు దేని యందు అతనికి భజనీయం లేదు కాబట్టి, కేవలం నాయందే స్థితుడై ఉన్నాడు కాబట్టి ఏకభక్తుడు. విశిష్యతే విశేషం ఆధిక్యం ఆపద్యతే అతిరిచ్యతే ఇత్యర్థః. ఈ కేవలమైన ఏకభక్తి ఏదైతే ఉందో, ఈ ఏకభక్తి, ఈ అనన్యభక్తి ఏదైతే ఉందో అది నాయందే కలవాడి ఉన్నాడు కాబట్టి, అలాంటి అనన్యభక్తుడు జ్ఞాని అయినవాడు శ్రేష్ఠుడిగా, విశేషం అధిక్యం ఆపద్యతే శ్రేష్ఠుడిగా భావించబడుతుంది. ఆధిక్యం ఈ ముగ్గురు కంటే ఈ నాలుగవ వాడు ఆధిక్యంగా అధికుడుగా చెప్పబడుతున్నది అని చెప్పాడు. ప్రియో హి యస్మాత్ అహమాత్మా జ్ఞానినః అతః తస్య అహం అత్యర్థం ప్రియః. ఎందుకంటే నేను ప్రియో హి యస్మాత్ అహం ఆత్మ, నేను జ్ఞానికి ఆత్మయున్నాను. ఎందుకు వాడు ఏకభక్తితో కూడుకుని ఉండి అనన్యభక్తితో కూడుకుని నన్నే సేవిస్తున్నాడు కాబట్టి, ఆ ముగ్గురిలో ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు కంటే వీడు నాకు చాలా ఇష్టం అని ఒక మాట చెప్పాడు. రెండో మాట ఏమన్నాడు? ప్రియోహి యస్మాత్ అహమాత్మ, వాడు ఎందుకు నాకు ప్రియుడంటే అతను జ్ఞానికి నేను ఆత్మయున్నాను, అంత జ్ఞాని అంత దగ్గరగా నాకు ఉన్నాడు, జ్ఞాని నాకు స్వరూపమై ఉన్నాడు, జ్ఞాని నాకు ఆత్మై ఉన్నాడు అని అర్థం. జ్ఞాని నాకు ఆత్మై ఉన్నాడు. ఆత్మన జ్ఞానిన అతః తస్య అహం
అత్యర్థం ప్రియ. అందువలన జ్ఞానికి నేను ఆత్మగా ఉన్నాను కాబట్టి, జ్ఞానికి నేను స్వరూపంగా ఉన్నాను కాబట్టి, ఆత్మస్వరూపంగా ఉన్నాను కాబట్టి, అందువల్ల అతడికి నేను అత్యంత ప్రియుణ్ణి. అత్యంత ప్రియుణ్ణి. ఆత్మ అందరికీ ప్రియం కదా. ఆ రకంగా వాడు ఆత్మ నేను అయ్యున్నాను కాబట్టి నాకు అత్యంత ప్రియుడు. ప్రసిద్ధం హి లోకే ఆత్మ ప్రియో భవతి ఇది. లోకంలో అందరికీ కూడా ఆత్మయే ప్రియము, ఆత్మయే ఇష్టం. ఆత్మ అంటే తాను. తానంటే అందరికీ ఎవరికి వాళ్ళకి తానంటే ఇష్టం కదా. తన స్వరూపం అంటే నేను అనేది అందరికీ ఇష్టమే కదా. అందువల్ల జ్ఞానికి నేనుగా ఉన్నాను. ఇక్కడ ఆత్మ అంటే నేనుగా ఉన్నాను. లోకంలో చూస్తున్నారు కదా, ఆత్మ అంటే అందరికీ ప్రియమే కదా అని ఈ విషయం ప్రసిద్ధమై ఉంది కదా. తస్మాత్ జ్ఞానినః ఆత్మత్వాత్ వాసుదేవః ప్రియః భవతి. తస్మాత్ అందువలన జ్ఞానినః జ్ఞానికి ఆత్మత్వాత్ ఆత్మస్వరూపం అవడం చేత నేను ఆత్మస్వరూపుడు అవడం చేత వాసుదేవః ప్రియో భవతి. వాసుదేవుడైన నాకు అతడంటే అత్యంత ప్రియుడు అవుతున్నాడు అని అభిప్రాయం. సచ జ్ఞాని మమ వాసుదేవస్య ఆత్మ ఏవ ఇతి. అందువల్లనే ఆ జ్ఞాని కూడా వాసుదేవుడగు నాకు ఆత్మయ్య ఉన్నాడు. నేను వాడికి ఆత్మయ్య ఉన్నాను. నాకు కూడా వాడు ఆత్మయ్య ఉన్నాడు. అంటే ఏకాత్మ కదా, ఏకాత్మ స్వరూపం కదా. బ్రహ్మాత్మ ఏకస్వరూపం కదా. వాడు నాకు ఆత్మయ్య ఉన్నాడు, నేను వాడికి ఆత్మయ్య ఉన్నాను. అందువల్ల ఆత్మ అంటే లోకంలో అందరికీ ప్రీతి కదా. నేను అనేది అందరికీ ప్రీతి కదా. వాడిలో నేనే అయి ఉన్నాను, నాలో వాడు నేనయ్యి ఉన్నాడు. ఇద్దరికీ ఒకే నేను. ఉపాధులు రెండు, ఘటాకాశం మఠాకాశం లాగా ఉపాధులు వేరు, కానీ ఆత్మ నాకు వాడయ్యి ఉన్నాడు అని మళ్ళీ తిరగేసి కూడా చెప్పాడు. మమ అత్యర్థం ప్రియ. అందువల్ల నాకు అత్యంత ప్రియుడు. నా తరిహి ఆర్తాదయ త్రయో వాసుదేవస్య ప్రియాః నా కిం తరిహి. అయితే తరిహి ఆర్తాదయ త్రయః. ఆర్తులంటే ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు. వీళ్ళు త్రయులు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి అనే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వాసుదేవుడికి వీళ్ళంటే ప్రియం లేదా, వీళ్ళంటే ప్రేమ లేదా, వీళ్ళంటే అనురాగం లేదా, ప్రియం లేదా, ప్రియం అంటే ప్రేమ లేదా అని అడుగుతున్నాడు. వాళ్ళు ప్రియులు కారా ఏమిటి? కిం తరిహి, మరేమిటి వాళ్ళు అంటే ఆ రకంగా కాదు చెబుతున్నా దాని గురించి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మవేమ మే మతం ఆస్థితస్సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. ఉదారః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితస్సహి యుక్తాత్మా మామైవ అనుత్తమాం గతిం. ఉదారః ఉత్కృష్టః సర్వ ఏవ ఏతే త్రయః అపి మమ ప్రియ ఏవ ఇత్యర్థః. ఉదారః ఉత్కృష్టః సర్వే ఏవ ఏతత్రయః. ఆ ముగ్గురు భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, ఈ ముగ్గురు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు ఉత్కృష్టులే, గొప్పవాళ్ళే, నేను కాదంటం లేదు. అయినప్పటికీ ఆ ముగ్గురులో ఆ ముగ్గురు నాకు ప్రియులే. ఆ ముగ్గురు కూడా నాకు ప్రియులే. నాకు వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. జ్ఞాని నాకు ఆత్మ, నేను వాడికి ఆత్మ అంటే అత్యంత ప్రియం అని చెప్పాను. అత్యంత ప్రియము. అయితే ఇక్కడ వీళ్ళు ముగ్గురు నాకు ఇష్టం లేకపోవడం కాదు, వాళ్ళ ముగ్గురు ఉత్కృష్టే. వాళ్ళంటే నాకు ప్రియం. వాళ్ళంటే చాలా ప్రియం. ఎందువల్లంటే
నహి కశ్చిత్ మద్భక్తో మమ వాసుదేవస్య అప్రియో భవతి జ్ఞాని తు అత్యర్థం ప్రియో భవతి ఇది విశేషః. వాసుదేవుడైన నాకు, నా భక్తుడు ఎవడైనను, నా వాసుదేవుడైన నాకు నా భక్తుడు ఎవడైనప్పటికీ కూడా అప్రియుడు కానీ, అలాగే అప్రియుడు అనేవాడు ఏమాత్రము లేడు. వాళ్ళందరూ నాకు ప్రియులే. అందరూ వాసుదేవస్య అప్రియో భవతి, అప్రియులు నాకు ఎవరు లేరు అంటే అండర్స్టూడ్ అంటే అందరూ నాకు ప్రియులే. జ్ఞానితో, జ్ఞానైతే అత్యర్థం ప్రియ, అత్యంతమైన ప్రియం జ్ఞానంటే. వాళ్ళందరూ నాకు ఇష్టమే, అంటే విపరీతమైన ఇష్టం. ఈ విపరీతమైన అత్యర్థం విశేష, అది విశేషమైన మాట ఇక్కడ భగవంతుడు చెప్తుంది అని చెప్తున్నాడు. తత్కస్మాత్ ఇత్యాహ. అలా ఎందుకు ఉంది ఆ భగవంతుడికి? ఒకడంటే మామూలు ఇష్టం, ఇంకోటంటే గొప్ప ఇష్టం అని భగవంతుడికి ఆ వ్యత్యాసం ఉండొచ్చా? అలా ఎందుకుంది దానికి? దానికి కారణం చెప్తున్నాడు. జ్ఞానీతూ ఆత్మయేవా, జ్ఞానైతే నా స్వరూపమే ఉన్నాడు, నా స్వరూపమే ఉన్నాడు. ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు వీళ్ళు నా స్వరూపమే అయినప్పటికీ అది నా స్వరూపం వాళ్ళు తెలియకున్నారు, నన్ను వేరుగా చూస్తున్నారు. నన్ను వేరుగా చూస్తున్నప్పుడు నేను వాడిగా ఎలా చూడగలను? నాకంటే వాళ్ళు అన్యంగా చూస్తున్నారు, నన్ను వాళ్ళకి అన్యంగా చూసుకుంటున్నారు. నేను వాళ్ళకి వేరు, వాళ్ళకి నేను వేరుగా వాళ్ళు భావిస్తున్నారు. ఆత్మజ్ఞాని అయితే అలాంటి వాడు నాకు అత్యంత ప్రియుడు. ఎందువల్ల? అతను నా స్వరూపంగా చూస్తున్నాడు, ఆత్మస్వరూపంగా చూస్తున్నాను, నన్ను వేరుగా చూడటం లేదు అని. ఏవం అలా వేరుగా చూడకపోయినంత మాత్రాన వాడంటే అంత ఇష్టం ఉంటుందా? అందరినీ ఒకలాగే చూడాలి కదా. అంటే నా అన్యో మత్త ఇది, అతడు నాకంటా వేరు కాదు, నా స్వరూపమే ఉన్నాడు ఆత్మజ్ఞాని. నాకంటా అతను అన్యుడు కాదు. మే మమ మతం నిశ్చయ, అందువలన ఇదే నా యొక్క మతం, నా అభిప్రాయం, ఇదే నా నిశ్చయం అని. ఆస్థిత ఆరూఢం ప్రవృత్త స జ్ఞాని జ్ఞాని యస్మాత్ అహమేవా భగవాన్ వాసుదేవో నా అన్యః. ఎందువలంటే అతడు అంటే ఆ స్థితిలో ఉన్నవాడు, ఆ జ్ఞాననిష్టలో ఉన్నవాడు అని అర్థం. ఆ జ్ఞాననిష్టలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ యోగారూఢుడు, అంతే కదా. ఆ యోగారూఢుడు ఎవడైతే ఆరూఢం అనే పదం ఇక్కడ ఎందుకు వాడాడు? జ్ఞానయోగం తర్వాత వచ్చింది ఇది. జ్ఞానయోగంలో పరిపక్వత చెంది జ్ఞాని అయ్యాడు. జ్ఞాని గురించి చెప్తున్నాడు ఇక్కడ, ఈ జ్ఞాని గురించి చెప్తున్నాడు. జ్ఞానయోగంలో పూర్తిగా ఆత్మజ్ఞాని అయిపోయాడు. అందువల్ల మిగతా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళందరికంటే ఇతను ప్రియుడని, ఆ ధ్యానయోగం చేత పరిపక్వతది జ్ఞాననిష్ట కలవాడు, అలాంటి ఆరుడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్తున్నాడు. వాడు ఒకటైపోయాం, వాడు నేను ఆ ధ్యానయోగం చేత. అలాంటి ఆరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆరూఢుడు అవడానికి ప్రయత్నం చేత ప్రవృత్తుడై ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞాని స్వయంగా అహమేవా నేనే భగవాన్, నేనే వాసుదేవుడిని, భగవాన్ వాసుదేవ, నేనే భగవాన్ వాసుదేవుడిను, నా అన్యః ఇంకొకడు లేడు అనే భావంతో అస్మి ఉన్నాడు వాడు. నేనే వాసుదేవుడిని అంటే అతనే వాసుదేవుడిని అలా చూపించట్లేదు. ఆ రకంగా ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అతడే భగవంతుడు, అతనికంటా నాకు వేరు లేదు అనేది వేరుగా చూస్తున్నాను నన్ను. ధ్యానయోగి ఇతడే వాసుదేవుడు, ఇతడికంటా అన్యము ఇంకొకటి లేదు, సర్వానికి ఇతడే కారకుడు, సర్వ ఉపాధులు సర్వ ప్రపంచానికి నామరూప జగత్తుకి అన్నిటికీ ఈ ఆత్మే కారణమై ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ, ఇదే బ్రహ్మము, ఇదే వాసుదేవుడు, ఇతడే పరమాత్మ అని పరమాత్మని తన ఆత్మగా చూసుకుంటున్నాడు. నేను నా ఆత్మని పరమాత్మ స్వరూపంగా ఉన్నాను. ఉపాధిని చూసేవాళ్ళు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు, ఉపాధిరహితమైన ఆత్మతత్వాన్ని గుర్తించి నిధిధ్యాసన చేత ఆత్మస్వరూపంగా తానుగా గుర్తించేవాడు తనకి వాడు, వాడికి నేను, ఉపాధిరహితమైన ఆత్మ ఏకీగా ఉన్నాం. అందువల్ల ఈ రకంగా వాడు తెలుసుకున్నాడు. సరిపోతుందా? ఈ రకంగా తెలుసుకున్నాడు. ఇది ఏవం
యుక్తాత్మా సమహిత చిత్త. అలాంటి వాడు నా యందు సమహిత చిత్తమై ఉన్నాడు. సమహిత చిత్తం అంటే సమాధి యందు ఉన్నాడు. ఆత్మ అంతఃకరణని నా యందు నిలిపి ఉన్నాడు. నా యందు నిలిపి ఉన్నాడంటే మనోనిగ్రహాది చేత పూర్తిగా మనస్సు లేనితనాన్ని పొందాడు. అమనస్కుడైపోయాడు. ఆత్మగా మిగిలిపోయాడు. తానుగా మిగిలిపోయాడు. స్వరూపంగా ఉండిపోయాడు. ఏ స్వరూపము? సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపంగా నిలిచిపోయాడు. ఇక్కడ ఆత్మన్నా, వాసుదేవుడన్నా, భగవాన్ అన్నా ఒకటే అర్థం. ఆ భావంతో ఇక్కడ చూపిస్తున్నాడు. సమహిత చిత్త అని. సమహిత చిత్తుడై ఉన్నాడు అంటే యుక్తాత్ముడై ఉన్నాడు. మాం ఏవా పరం బ్రహ్మ గంతవ్యం. అలాంటి పొందడానికి, పరమగతిని పొందడానికి ఆ పరబ్రహ్మమే నేనయ్యున్నాను అని అనుత్తమాం గతిం గంతుం ప్రవృత్త ఇత్యర్థ. పరమగతి స్వరూపుడైన పరబ్రహ్మమైన నన్నే పొందడానికి వాడు సాధన చేస్తున్నాడు. నన్నే పొందడానికంటే ఎలా పొందడానికి సాధన చేస్తున్నాడు? మనస్సుని వదిలి కేవలము బ్రహ్మముగా ఉండే ఆ స్థాయిని, ఆ స్థానాన్ని, ఆ జ్ఞాననిష్టని పొందడానికి ఆ జ్ఞాని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞాని అంటే నాకు చాలా అత్యంత ప్రియుడు. అంటే గీతలో చెప్పినట్టుగా ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మతృప్తి అని ఏవైతే చెప్పాడో ఆ భావంలో వాడు ఉంటున్నాడు. వాడికి అది తప్ప రెండో అన్యమది లేదు. సర్వము తానైన పరమాత్మలో లీనమై ఉన్నాడు అనేది ఇప్పుడు ఈ 17వ శ్లోకం 18వ శ్లోకానికి బాగా వివరంగా చెప్పుకోవాలి. ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ ముందు ఏం చెప్పారు? ఆ తత్వవిత్వాత్ నిత్యయుక్త భవతి అని భాష్యంలో తేషాం చతుర్థ మధ్య జ్ఞాని అనేది పక్కన పెట్టి తత్వవిత్వాత్ నిత్యయుక్తో భవతి ఏకభక్తి. తత్వం తెలిసిన వాడు అవడం చేత. తత్వము అంటే త్వము అన్న. తత్ అంటే తాను యొక్క స్వరూపాన్ని నేనుగా తెలుసుకున్నవాడు. లేకపోతే తాను యొక్క స్వరూపాన్ని నేనుగా గుర్తించినవాడు. ఒకటి, నేను యొక్క స్వరూపాన్ని తానే నిలిచినవాడు. రెండు అర్థాలు. తాను యొక్క స్వరూపాన్ని నేనుగా తెలుసుకున్నవాడు. ఎప్పుడైతే మెలకువ ప్రపంచం తోచిందో మెలకువ ప్రపంచంలో ఈ తానే నేనై తోస్తుంది. అంతేగాని నేననే వస్తువు నాదంటూ ఒకటి లేదు. తానైన నిర్గుణమైన బ్రహ్మతత్వం ఏదైతే ఆత్మస్వరూపం ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే మెలకువ తోచినప్పుడు నేనుగా తోచేది అది నేనై ఉన్నాను. నేనుగా తోచేది ఏదైతే ఉందో అది తానై ఉన్నది అనేది రెండో అర్థం. తానై ఉన్నది. నేనుగా తోచేది ఏదైతే ఉన్నదో తానే అంటే ఇప్పుడు మెలకువలో ఏదైతే నేనుగా తోస్తుందో సుషుప్తిలో కేవలము తానై ఉన్నది. తానే నేను, నేనే తాను అనే ఆ తత్వజ్ఞానం ఉండడం చేత తాను అంటే ఇక్కడ బ్రహ్మం, నేను అంటే ఆత్మ. ఆ బ్రహ్మాత్మ ఏకత్వాన్ని గుర్తించినవాడు అంతే కదా. బ్రహ్మాత్మ ఏకత్వాన్ని గుర్తించడం అవడం చేత సదాయుక్త అంటే నిత్యయుక్త, ఎప్పుడూ దాని అందే నిలిచినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏకభక్తి. ఏకభక్తితో కూడుకున్నవాడిని ఏకభక్తి చ అన్యస్య భజనీయస్య దర్శనాత్. ఏకభక్తి అంటే ఇంకా వేరే భజనీయం లేదు. ఇతనికంటా వేరే ఇంకొక భజనీయం ఇంకొకటి లేదంటే తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు. ఇంకొకటి తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు. సర్వము తానే అయ్యున్నాడు, సకలము తానే అయ్యున్నాడు అనే విషయాన్ని ఆత్మజ్ఞానం చేత ఎవరైతే ఇక్కడ ఎక్కువగా చెబితే భగవద్గీతలో ఫీడింగ్ ఇవ్వలేదు కదా, కొత్తగా విన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. అందుకని కొంచెం చెప్తున్నాను. లేదా ఇంక చాలా బాగా చెప్పొచ్చు. ఏకభక్తి చ అన్యస్య భజనీయస్య అదర్శనాత్. ఇంకొక భక్తిని అంటే ఇంకొక భక్తి అంటే శివుని పూజించకూడదు ఈ టైపు ఈ ద్వైత భావాలు కాదు. అంటే ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. అనేక ఆత్మలు లేవు, ఒకే ఆత్మ ఉన్నది, అది బ్రహ్మమై ఉన్నది అని దాన్ని తెలుసుకున్నాడు. తత అందువలన సహా అతడు ఏకభక్తి విశిష్యతే. ఏకభక్తితో కూడుకున్నవాడు కాబట్టి అది విశేషము, అత్యంత ప్రియమనే విశేషమని భగవంతుడు శంకర భాష్యకారులు దానికి చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. అంటే ఇక్కడ సాధకుడు అంటే జిజ్ఞాసువు శ్రవణ మనన నిధిధ్యాసన కాలమందు, శ్రవణము మననము నిధిధ్యాసన కాలమందు మాత్రమే భగవంతుడితో కూడుకుని ఉంటాడు సాధకుడు కదా. దీనిని ఆర్తి అర్థార్థి మొదలు సాధకులు నామస్మరణ, పూజ,
జపము ఇత్యాదులు చేయడం మాత్రమే భగవంతుడి యందు కూడుకుని ఉంటారు. సాధకుడు జిజ్ఞాసువు శ్రవణ మనన నిధ్యాసంలో దాంట్లో కూడుకుని ఉంటాడు, వాటిలో కూడుకుని ఉంటాడు. ఆర్తి అర్థార్థి వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామస్మరణ పూజ జపము ఇత్యాదులు చేయడానికే వాళ్ళు కూడుకుని ఉంటారు. జిజ్ఞాసు ఆర్తి అర్థార్థి వాళ్ళు ఆ రకంగా ఉంటాయి. అయితే జ్ఞాని నిష్ట ఏదైతుందో వాడైతే నిత్య భగవంతుడితో కూడుకునే ఉంటాడు. జిజ్ఞాసు అయితే శ్రవణము మనము అందులో ఏం చెప్పాడు, ఇందులో ఏం చెప్పాడు, ఇంకా శ్రవణం ఏం చేయాలి, మనం ఎలా చేయాలి, నిధిధ్యాసన ఎలా చేయాలి, ఇంకా ప్రాక్టీసు జిజ్ఞాసువుగా ఉన్నాడు. జ్ఞాని అయితే జిజ్ఞాస పోయింది, జ్ఞాని అయిపోయాడు, జ్ఞాన నిష్టలో ఉన్నాడు. జ్ఞాన నిష్టలో ఉన్నాడు అతడైతే నిత్యము పరమాత్మతో కూడుకునే ఉంటాడు, ఆ భగవంతుడితో కూడుకునే ఉంటాడు. అందులో ఘటాకాశము ఎప్పుడూ మహాకాశంలో కూడి ఉన్నట్లు ఇది కూడా అంతే. ఘటాకాశము ఎప్పుడు మహాకాశంతో కూడుకునే ఉన్నది. కానీ బయట నుండి చూచేవాడికి ఇక్కడ ఘటంలో ఉన్న ఆకాశం వేరు మహాకాశం వేరు అని రెండుగా చూస్తాడు. వీళ్ళు ఆర్తులు అర్థార్థులు అయ్యున్నారు. జిజ్ఞాసు ఘటాకాశం మఠాకాశం రెండు ఒకటేనా? ఆకాశం ఒకటే, రెండు ఆకాశాలు లేవు. ఘటంలో ఉన్న ఆకాశం మఠంలో ఉన్న ఆకాశం ఒకటే అని ఇంకా ఆయన ట్రైనింగ్ అవుతున్నాడు, శ్రవణ మననాదులు చేస్తున్నాడు. జ్ఞాని ఘటంలో ఉన్న ఆకాశము మఠంలో అసలు ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశం ఒకటే అని పూర్తిగా అవగాహన ఘటాకాశము మఠాకాశం అయినట్లు ఉపాధి ఉన్నప్పటికీ వీడి ఆత్మ బ్రహ్మమైపోయింది అని అర్థం. వీడి ఆత్మ బృహత్వాత్ బ్రహ్మ సర్వవ్యాపకమైపోయింది. ఈ ఘటనలో ఉన్నప్పటికీ ఉపాధిలో ఉన్నప్పటికీ ఆత్మ సర్వవ్యాపకమైపోయింది, బ్రహ్మమైపోయింది. అందువల్ల భగవంతుడుతో భగవతత్వంతో వేరుగా ఉన్న సమయమే లేదు ఆడికి. ఆ జ్ఞానికి అతనికి భగవంతుడి భగవతత్వంతో వేరుగా ఉండే సమయమే లేదు. ఇదే నిత్యయుక్తము అన్నాడు. ఎప్పుడు అదే అయ్యున్నాడు. మెలకువ వచ్చినా మెలకువ సమకాలంలో తానే అయ్యున్నాడు. నిద్రలో కూడా ఆ ఏకభక్తితో కూడుకునే ఉన్నాడు. అనేకంగా కనిపించే మెలకువలో కూడా ఏకభక్తితో కూడుకుని ఉన్నాడు. ఏకభక్తి అంటే జ్ఞాననిష్ట అని అర్థం. అక్కడ ఈ భగవద్గీతలో జ్ఞాననిష్ట అని చెప్పింది. ఆ ఏకభక్తితో కూడుకుని ఉన్నాడు కాబట్టి నిత్యయుక్తుడు. ఏకభక్తి అంటే భగవతత్వం కానీ ఇంకొకటి ఉండకపోవడమే ఇక్కడ ఏకభక్తి అని పేరు. భగవతత్వం తప్ప ఇంకా వేరొకటి ఉండకపోవడమే ఏకభక్తి అని పేరు. ఇప్పుడు మామూలుగా ఏకభక్తి అనేది మిగతా దాంట్లో కుదరదు. మిగతా దాంట్లో ఎందువలంటే ప్రేమించేవాడు ఒకడు, ప్రేమించబడే వస్తువు ఇంకొకటి, ప్రేమించుట అనేది ఒకటి, మూడు ఉంటాయి. ప్రేమించేవాడు అనేది ఒక వస్తువు, ప్రేమించేవాడు ప్రేమ అనే మనోవృత్తులు ఈ రకంగా ఉంటాయి కదా, ఈ రకంగా ఉంటాయి. అది ఆర్తి అర్థార్థి వీడికి ఉంటుంది. ప్రేమించబడే వస్తువు ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఉందనుకోండి, అది ప్రేమించబడే వస్తువు. నా కృష్ణుడు. ప్రేమించుట అనేది ఒక వృత్తి. ప్రేమించువాడు నేను ప్రేమించేవాడిని, ప్రేమించుట ప్రేమించబడే వస్తువు కృష్ణుడు. మూడు ఉంటాయి. ఆత్మజ్ఞానికి ఇలా ఉండదు, ఈ త్రిపుటి ఉండదు. ప్రేమించేవాడు, ప్రేమించుట, ప్రేమించబడేది ఉండదు. వాడిది స్వరూపం ప్రేమస్వరూపమే అయిపోతుంది, ఎరుక స్వరూపమే అయిపోతుంది, తెలివి స్వరూపం. ఎందుకంటే వాడు అన్యంగా వేరుగా భక్తుడు చూసినట్టుగా బయట చూడటం లేదు, స్వరూపంగా చూస్తున్నాడు. దేని చేత ఆ వస్తువుని ప్రేమిస్తున్నామో, ఏ చైతన్యము చేత, ఏ ఎరుక చేత, ఏ తత్వము చేత బయట ఉన్న వస్తువుని ప్రేమిస్తున్నామో ఆ వస్తువు వాడికి బ్రహ్మము కాదు. అది నామరూపాలతో కూడుకున్న ఒక వస్తువు. అది మెలకువలోనే కనిపిస్తుంది. కలలో మళ్ళీ ఆ వస్తువు రాదు, నిద్రలో కూడా ఉండదు. కానీ మూడు కాలాల్లోని, అంటే ఇక్కడ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మూడవస్థలని
తెలుసుకునే తత్వం నాది ఏదైతే ఉన్నదో, జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని తెలుసుకున్న తత్వం ఏదైతే ఉన్నదో, దాని యందు ఎప్పుడూ నిత్యయుక్తుడై ఉండేది ఏదైతే ఉందో అది ఆ భక్తి ఏదైతే ఉందో, ఈ రకమైన 3 భక్తులు కాదు, ఒకటే ప్రేమ. ముందు బయట చూశాడు ప్రపంచంలో, అర్థమవుతుందా? ప్రపంచంలో చూశాడు వస్తువుని దేవుడిగా. ఇక్కడ ప్రపంచంలో ఉన్న వస్తువు నామరూపాలతో కూడుకున్నది, అది నిత్యము కానిదని తెలుసుకున్నాడు. ప్రపంచమే తన యందు లేచి నిలిచి అడిగిపోతున్న తత్వాన్ని తెలుసుకున్నాడు. అది బ్రహ్మతత్వంగా గుర్తించాడు, దాని యందు నిలిచి ఉన్నాడు. అందువల్ల వీడు ప్రేమించబడే ఇంకొక వస్తువు, ప్రేమించువాడు, ప్రేమ అనే ఆ యొక్క వృత్తులన్నీ, మనోవృత్తులన్నీ కూడా బాధితమై ఆత్మీయ అయి ఉంటాడు, ఆత్మీయే అయి ఉంటాడు. అందువల్ల ఇక్కడ విత్త పుత్ర దేహాదుల కంటే ప్రీతి గలవాడై ప్రేమస్వరూపుడంటే ప్రేమే తాని ఆనందస్వరూపుడై తాను ఉండడమే ఇక్కడ ఏకభక్తి అనబడుతుంది. ఇక్కడ వాడికి ఇది విత్తము, ఇది డబ్బు, ఇది పుత్రుడు, ఇది దేహము, అది డబ్బని కానీ, ఇది నా పుత్రుడని కానీ, ఇది నా దేహమని కానీ, ఇలాంటి ఉపాధి భేదముతో కూడుకున్న ప్రీతి లేనివాడై కేవలము స్వరూపమైన ఆత్మయందే ఏకభక్తితో కూడుకుని ఆనందరసమై ఉన్నవాడు. ఇక్కడ దీన్నే ఏకభక్తి అని చెప్పబడుతుంది. ఇది అన్ని భక్తుల కంటే గొప్పది అని భగవత్పాదులు చూపించారు. ఈ అర్థమందు జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానం అని అర్థం. జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానం అని అర్థం. భక్తి అనే పేరు అనేక రకాలుగా వాడబడుతుంది. జపం చేసేవాడిని భక్తుడు అంటాం, పూజలు చేసేవాడిని భక్తుడు అంటాం కదా. తుకారాంలాగా పాండురంగుడి కోసం నిత్యము ఆయన గురించే తప్పిస్తున్న వాడిని భక్తుడు అంటాం, ధ్యానం చేసేవాడిని భక్తుడు అంటాం. భక్తులు ఒక్కొక్క రకమైన స్టేజ్లు ఉంటాయి. కానీ పరాభక్తి ఏదైతే ఉందో అది జ్ఞాననిష్ట, అది ఏకభక్తి. ఆ ఏకభక్తి అనేది ఏది ఇక్కడ చెప్పబడిందో, ఇక్కడ భక్తుడంటేనే జ్ఞానము, జ్ఞానం అంటేనే భక్తి. ఈ రకంగా ఏ వస్తువు యొక్క జ్ఞానం మనకు లేదో ఆ వస్తువును ప్రేమించుట కుదరదు. ఏ వస్తువు యొక్క జ్ఞానం లేదనుకోండి, ఆ వస్తువును ప్రేమించడం అనేది కుదరదు. అంతే కదా. వస్తువు యొక్క జ్ఞానం ఉన్నప్పుడే ఆ వస్తువును ప్రేమించగలం. వస్తువు యొక్క జ్ఞానం లేనప్పుడు ఆ వస్తువును ప్రేమించలేము. ఆ రకంగానే దేని గురించి ప్రేమ ఉండదో ఆ వస్తువు యొక్క జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దేని గురించి ప్రేమ ఉండదో ఆ వస్తువు గురించి జ్ఞానం సంపాదించడానికి అనుకుంటాం. ప్రేమ లేనప్పుడు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం. జ్ఞానం కలిగినప్పుడు ప్రేమిస్తూ ఉంటాం. ఆ దృష్టితో చూసినప్పుడు ఇక్కడ జ్ఞానమే ప్రేమ, జ్ఞానమే భక్తి, ఈ రెండు ఒకటే అని అర్థము. కేవల చిన్మాత్రుడైన అద్వితీయ ఆత్మయందు అంతఃకరణ స్థిరంగా ఉంచి తన అంతఃకరణ తొలగించుకుని ఆత్మప్రతి దృష్టితో దేనిని జ్ఞానము, విజ్ఞానము, జ్ఞాననిష్ట అని వర్ణించిందో అదే ఆత్మప్రత్యయము. ఇక్కడ కేవల చిన్మాత్రుడైన అద్వితీయమైన ఆత్మయందు పూర్తిగా నేను అనే భావనను కూడా తొలగించుకొని నేనుకు కావలసిన ఇంద్రియ విషయాలు కూడా వదిలిపెట్టి నేను అనే ఆ యొక్క వృత్తిని కూడా తాను అనే ఆత్మయందు నిలిపినవాడు, అదే బ్రహ్మముగా శాస్త్రముల ద్వారా ఆచార్యుల ద్వారా తెలుసుకున్నవాడు, ఆ బ్రహ్మతత్వం ఎందే నిలిచినవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడిని ఇక్కడ విజ్ఞానము, జ్ఞాననిష్ట అని ఏదైతే వర్ణించిందో వాడు ఏ రకంగా ఉంటాడు? ఆత్మప్రత్యయసారంతో ఉంటాడు. ఈ అనుభవం ఆత్మానుభవము అని అంటారు. మహాత్ముల సాన్నిధ్యమందే వారు ఉపదేశం అనుసరించే జిజ్ఞాసువు ప్రయత్నం చేసి, శ్రవణం చేసి, మననం చేసి, దాన్ని నిధిజ్ఞాసం చేసి ఆ రకంగా జిజ్ఞాసువు అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల జ్ఞానికంటా వెరీ నెక్స్ట్ ఇష్టమైన వాడు ఎవడు? జిజ్ఞాసు. చెప్పాడు కదా, జిజ్ఞాసు మార్గంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికంటే నాకు ఇష్టం, జ్ఞానైతే అత్యంత ఇష్టం అని ఈ రకంగా చెప్పడానికి కారణమై ఉన్నది. అందులో జిజ్ఞాసు ఆ రకంగా తెలుసుకోవాలి కానీ కేవలం శాస్త్ర పాండిత్యం, పుస్తక పఠనం వీటి ద్వారా జిజ్ఞాసు అక్కడితో ఆగిపోకూడదు, జ్ఞానిగా మిగిలిపోవాలి అనే దాన్ని చూపించాడు.
జిజ్ఞాస భక్తితో సంపూర్ణ శరణాగతి అయినప్పుడే జిజ్ఞాసి ఎవడైతే ఉన్నాడో భక్తితో అంటే ఇక్కడ జ్ఞానం చేత సంపూర్ణ శరణాగతి అంటే పూర్తిగా దేహేంద్రియాదులు మనుకొని సర్వము ఏదైతే అర్పణ చేస్తాడో ఇది విషయమే కానీ విషయస్వరూపమైన సాక్ష్యస్వరూపమైన ఆ పరమాత్మ కాదని తెలుసుకుని బయట ఉన్న విషయము ఇంద్రియాలు మనస్సులో ఉన్న కోరికలు ఆసనాలు ఏవైతే ఉన్నాయో సర్వాన్ని వదిలినప్పుడే ఆ యొక్క తానునే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వాడు నిత్యయుక్తుడిగా ఏకభక్తుడిగా ఉండగలడు కదా. అప్పుడు అటాచ్మెంట్ కుదురుతుంది. ఆత్మ పరమాత్మ అనే దానికి అటాచ్మెంట్ కుదురుతుంది. ఏ విషయాన్ని మోసుకున్నవాడు ఏ ఒక్క వృత్తిని పట్టుకున్నా గ్యాప్ ఉంటుంది. సకల వృత్తుల్ని వదిలిపెట్టి కేవలము మనసును కూడా వదిలిపెట్టి నేనుగా మిగిలి తానైన ఆ బ్రహ్మతత్వాన్ని గుర్తించినప్పుడు ఆ నేను యొక్క స్వరూపాన్ని కోల్పోయి బ్రహ్మముగా మిగలగలడు. ఇలాంటి దానిని జ్ఞాననిష్ట అంటారు. అలాంటి జ్ఞాననిష్ట గురించి జిజ్ఞాసు ప్రయత్నం చేయడానికి మూడోవాడు జిజ్ఞాసు జ్ఞాన మార్గంలో దగ్గరగా ఉన్నవాడు అని అర్థం. ఈశ్వరుని అనుగ్రహంతో మహానుభావులు సద్గురువులు ఉపదేశిస్తారు. మామూలుగా ఏదైనా ఒక జ్ఞాన ఉపదేశం కావాలి అంటే ఈ భారతదేశంలో ఆత్మజ్ఞానం అంటే ప్రపంచం అంతటికీ కూడా భారతదేశమే చెప్పాలి. ఆత్మ అంటే తెలియదు. ఆత్మ అంటే ప్రేతమని సినిమాలు కూడా తీస్తూ ఉంటారు ఫారినర్స్. దెయ్యాలు భూతాలు, ఒక ఆత్మ అంటే దెయ్యాలు భూతాలు ప్రేతాలు ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. అదే మన భారతదేశం కూడా వంట పెట్టుకుని ఆత్మ అంటే దెయ్యము భూతమనే అనుకుంటారు. ఆత్మ అంటే తెలియదు, ఆత్మ జ్ఞానం అంటే తెలియదు. ప్రపంచమంతటికీ మేలుకొలిపి ఆత్మ అంటే ఏంటో తెలిపి ఒక భారతదేశమే. అలాంటి ఈ భారతదేశంలో ఈరోజు ఇక్కడ ఆ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. ఫారినర్స్ వచ్చైనా నేర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతదేశంలో వింటం లేదు. కానీ ఏమిటి? ఈశ్వర అనుగ్రహం లేదు. ఈశ్వరానుగ్రహం ఉండాలి అంటే ఏం చేయాలి? ఈశ్వరానుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి? పుట్టిన దగ్గర నుంచి తనకి ఏదైతే కర్మలు విధించబడ్డాయో ఆ కర్మలు శాస్త్రము చెప్పినట్లుగా పెద్దలు చెప్పినట్టుగా ఆ కర్మలు నిక్కచ్చిగా అధర్మం లేకుండా ధర్మయుతంగా చేసినప్పుడు ఒకానొక మహానుభావుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత వాడు తారసపడి వాడిలో ఉన్న ధర్మాన్ని, వాడిలో ఉన్న నీతిని, వాడి యొక్క నిజాయితీ అయిన కర్మని చూసి వాడు అట్రాక్ట్ అయ్యి అలాంటి వాడు స్నేహబుద్ధితో ముందు వచ్చి తర్వాత కూర్చోబెట్టి వాడికి తర్వాత శిష్యబుద్ధితోటి శిష్యుడిగా గ్రహించి ఆ యొక్క గురువు యొక్క బుద్ధితోటి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ రకంగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో సావాసం చేశాడు. ఆయనలో ఉపాసన చూశాడు, ఈశ్వర ఉపాసన చూశాడు, ఆయనలో ఉన్న నిజాయితీ ధర్మము చూశాడు. అన్నీ చూసి 5 పాండవుల కంటే అర్జునుడిని విశేషంగా ఒప్పుకున్నాడు. ఆయనతో స్నేహం చేశాడు, అల్లికాయలు ఆడాడు, గోడికాయలు ఆడాడు, కర్రాబిళ్ళ ఆట ఆడాడు, అన్ని రకాలుగా అన్నాడు. ఒరే అనిపించుకున్నాడు కృష్ణుడు. అన్ని రకాల సరదా అనిపించాడు. టైం వచ్చాక గురువు అయిపోయాడు, శిష్యుడిగా కూర్చోబెట్టాడు, వినని చెప్పాడు, జ్ఞానాన్ని బోధించాడు. గురుతత్వం అలా ఉంటుంది. గురువుతత్వం అలా ఉంటుంది. అంతేగాని ఏ రకమైన ఢిల్లీలోనో బొంబాయిలోనో లేకపోతే దీంట్లోనో 5 స్టార్ హోటల్లో ఉండి గురువుగారి గురించి శిష్యుడు పెట్టేస్తే గురువుగారు ఏమో ఒక మంచి డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత ఓం నమ శివాయ అని ఉపదేశించి ఆ ఉపదేశం పొందిన తర్వాత వాడికి 50,000 25,000 ఇచ్చిన తర్వాత వాడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి ఈ రకమైన గురు శిష్యుల అనుబంధం అలా ఉండదు. ముందు స్నేహం చేస్తాడు గురువు, తర్వాత శిష్యుడికి ధర్మాన్ని గుర్తిస్తాడు, ఆ ప్రేమతో ఆస్వాదిస్తాడు, ఇంకా వాడు యొక్క మనస్సు ఉన్నత స్థాయిని పెంచుతాడు, పెంచి అక్కడ కూర్చోబెట్టి బ్రహ్మబోధ చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం చేతనే కుదురుతుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే ధర్మజీవనం ఉండాలి అనేది మొదటి మెట్టు. భక్తి అన్నప్పుడు భక్తుడు భగవంతుడు భక్తి అనే భేదం ఉంటుంది కదా. భక్తి అన్నప్పుడు భగవంతుడు, భక్తి, భక్తుడు 3 భేదాలు ఉంటాయి కదా. ఈ భేదము ఎలాగ అభేదం అయిపోతుంది? ఈ భేదము 3 ఉంటాయి కదా. భక్తుడు, భక్తి, భక్తి గల వస్తువు, భక్తితో భక్తించే వస్తువు, ఈ 3 ఉంటాయి కదా. ఇలాగా భగవంతుడు, భక్తి, భక్తుడు ఈ 3 ఉంటాయి కదా. అది అభేదమని ఎలా కుదురుతుంది? అభేదం ఎలా కుదురుతుందంటే ఎటువంటి మహాభక్తుడైనా లోకంలో ఇంత పెద్ద నామాలు పెట్టుకున్న వైష్ణవులైనా
పెద్ద నామాలు పెట్టుకున్న శైవులైనా ఎవరైనా ద్వైత భక్తులు మేము ద్వైతమే నిజం, ద్వైతమే ఉంది, లేకపోతే విశిష్టాద్వైతం ఉంది, ద్వైతాద్వైతం ఉంది, ద్వైతం ఉంది, ఎంత భక్తులైనా గాఢ నిద్రలో నేను భగవంతుడు, అక్కడ భక్తి అని భేదం ఉంటుందా? గాఢ నిద్రలో నేను అనేవాడు ఉండడు, భగవంతుడు ఉండడు, భక్తి అనేది ఉండదు. నీ గోలంతా నీ అల్లరంతా ఇప్పుడు మెలకువలో భక్తుడు, భగవంతుడు, భక్తి మూడు ఉంటాయి. ఎంత భేదమే ఉంది, అభేదం ఎలా కుదురుతుంది అనుకున్నా, ఎంత ద్వైతవాదులున్నా వాళ్ళందరూ నిద్రపోక మానరు. గాఢ నిద్రలో మూడు లేని ఏకభక్తే ఉంటుంది. అది గుర్తించడమే జ్ఞానం. ఆ గుర్తింపుతో మెలకువలో కూడా ఉండడమే జ్ఞాననిష్ట. అందువల్ల ఎటువంటి భక్తుడైనా గాఢ నిద్ర యందు నేను భగవంతుడు అనే భేదం ఉండడానికి సాధ్యమే కాదే. ద్వైతమే తమ మతమని చెప్పుకున్న వారందరూ కూడా గాఢ నిద్ర యందు అద్వితీయులయ్యే ఉంటారు. ద్వైతమే మా మతం అని చెప్పి ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని ఊరికినే అల్లల్లాడిపోయినా గాఢ నిద్రలో వాళ్ళు గుర్తించకపోయినా మా అద్వైతులే ఉంటారు. అది అనివార్యమే కదా, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అది సహజ స్వరూపం. అందుకే ఇది కల్పన కాదు. రూపాదులు నామాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పన కాదు. అలాగే అద్వైతము భావన కాదు. ఇది కల్పన కాదు, భావన కాదు. మరి ఏమిటి? అది వస్తుస్థితి. ఏకత్వం అనేది వస్తుస్థితి. నిద్రలో మనం కల్పించుకుంటామా ఏకత్వాన్ని? అలాగే ఏకంగా ఉండాలి, హాయిగా ఆనందంగా ఉండాలి నిద్రలో అనుకొని అక్కడ భావన కల్పించుకుంటామా? అక్కడ భావాలు ఉండడానికి నేననేదే లేదు. భావాతీతం, త్రిగుణరహితం. అంతే కదా, భావాతీతం త్రిగుణరహితం ఉంది కదా. భావాతీతం త్రిగుణరహితం. అక్కడ గుణాలు లేనిది, భావం అనేది లేనిది, వస్తుస్థితి అది. ఆ గాఢ నిద్ర అందరికీ అనుభవమే ఉన్నది. ఇది పాఠం కాదు. ద్వైతం అయితే పాఠం, అది వస్తుస్థితి కాదు. అందువల్ల దాని మీద నమ్మకం కలిగించడానికి